ప్రాస్టేట్ క్యాన్సర్లో రోబోట్ యొక్క ఉపయోగం ఏంటి? రోబోటిక్ సర్జరీ అనేది ఈ మధ్యకాలంలో గత 12-15 సంవత్సరాలుగా చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నాం. యూరాలజీలో అంటే పర్టికులర్గా మేము చేసే సర్జరీస్లో యూరలాజికల్ క్యాన్సర్స్లో ఇంకా రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం అవసరం పడే సర్జరీస్లో రోబోట్ యొక్క ఉపయోగం ఎంతగానో ఉంది. సో మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ వచ్చిన విషయం ఏంటంటే ఈ రోబోట్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క నిర్మూలన. అంటే పేషెంట్ కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ కేవలం ఆ ప్రాస్టేట్లో మాత్రమే ఉంది, బాడీకి ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, పేషెంట్ పర్ఫార్మెన్స్ స్టేటస్ బాగుంది అనుకుంటే కనుక మనం వాళ్ళకి రోబో సహాయంతో ఆ ప్రాస్టేట్ గ్రంథి మొత్తాన్ని తొలగించే ఆపరేషన్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు ఇదే ఆపరేషన్ ఓపెన్ సర్జరీ ద్వారా లాప్రోస్కోపీ ద్వారా చేయగలిగేవాళ్ళం. కాకపోతే ఈ సర్జరీస్ వల్ల కొద్ది టైం ఎక్కువ పట్టేది, పేషెంట్ యొక్క మార్బిడిటీ అంటే ఆపరేషన్ వల్ల కొద్ది కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉండేవి. అట్ ది సేమ్ టైం ఒక్కోసారి లోపల కొద్దిగా రక్తస్రావం ఎక్కువ అయిపోయి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం పడడం, పేషెంట్ ఎక్కువ రోజులు కొద్దిగా ఐసీయూలో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడేది. బట్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎప్పుడైతే రోబో సహాయంతో చేయగలుగుతున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ డెప్త్ పర్సెప్షన్ వల్ల, ఆ రోబోటిక్ ఆర్మ్స్ యొక్క ఎర్గనామిక్ ఫీజిబిలిటీ వల్ల మనం ఆ క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించగలుగుతున్నాం. బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది, పేషెంట్ యొక్క రికవరీ చాలా బాగుంటుంది అండ్ మ్యాక్సిమం పేషెంట్స్ 2 లేక 3 రోజులు ఇంటికి వెళ్ళిపోగలుగుతున్నారు. అండ్ ఆంకలాజికల్ అవుట్కమ్ అంటే సర్జరీ చేసిన తర్వాత రిజల్ట్స్ ఓపెన్ సర్జరీతో సమానంగా ఉన్నాయి. అంటే లోపల క్యాన్సర్ మిగిలిపోవడం కానీ ఏమైనా వేరే సమస్యలు తలెత్తడం కానీ ఏవి జరగట్లేదు. సో ఒకవేళ కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ కనుక మీకు కనుక డయాగ్నోజ్ అయ్యి అది క్యాన్సర్ కేవలం ప్రాస్టేట్లో మాత్రమే ఉందనుకుంటే కనుక, ఒకవేళ కనుక మీకు సర్జరీ సజెస్ట్ చేస్తే రోబోటిక్ సర్జరీ ఇస్ ద బెస్ట్ సర్జరీ.